విశాఖ జిల్లా అఘనంపూడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లైన గంటల్లోనే నవవధువు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. వాడచీపురుపల్లిలో ఘనంగా పెళ్లి జరుపుకున్న అనంతరం అఘనంపూడిలోని అత్తవారింటికి బయలుదేరిన సమయంలో కారు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నవవధువు అక్కడికక్కడే మృతి చెందగా వరుడు నరసింగరావుకు గాయాలయ్యాయి. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. పెళ్లి దండలతో ఆనందంగా ప్రయాణం ప్రారంభించిన ఆ జంట ప్రమాదానికి గురవడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు అరౌండ్ సాయంత్రం 4 గంటల సమయంలో వాడచీపురుపల్లి నుండి అగనంపూడి వైపు వెళ్తున్నటువంటి ఒక కారు ఎలక్ట్రికల్ పోల్కి గుద్ది యాక్సిడెంట్ అయిందని తెలిసి ఇమీడియట్ ఇక్కడికి రావడం జరిగింది. అందులో వచ్చి చూసేసరికి నవ వధూవరులు ఉన్నారు, అలాగే వాళ్ళతో పాటు ఒక ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎలా జరిగింది అంటే ఇక్కడ చూసే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రాత్రే వీళ్ళిద్దరికీ నరసింగరావు మరియు రామేశ్వరులకి పెళ్ళైనట్లు, వాళ్ళు రాత్రి పెళ్లి చేసుకొని ఈరోజు అత్తింటిలో అడుగు పెట్టడానికి కోసమని అగనంపూడి వెళ్తున్నట్లు మార్గమధ్యంకి వచ్చేసరికి రెప్పలు పడిపోవటం, అంటే నిద్ర వలన వెంటనే ఈ పక్కనున్నటువంటి ఎలక్ట్రికల్ పోల్కి గుద్దుకోవడంతో వధువు చనిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకి కూడా చిన్న చిన్న ఇంజురీస్ అయ్యాయి. ఈ విషయం మీద ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు కేసెస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నరసింగరావు, రామేశ్వరి 35